నేను సర్పంచ్ని. మా మండలం బల్లూరు. ఇక్కడ మా ఊరికి సీసీ రోడ్డు 50 లక్షలు వచ్చింది. దానిపైన వాళ్ళు ఈరోజు రోడ్డు వేయడానికి జేసీబీ పెట్టి స్టార్ట్ చేసిండ్రు. ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, అది మాకు మాత్రం గ్రామ పంచాయతీ మీదనే ఉంది. అయితే వాళ్ళ వ్యక్తులు వేరే కాంగ్రెస్ వ్యక్తులు వేయడం ద్వారా నేను ఏమడిగానంటే సర్పంచ్గా అక్కడ వెళ్ళి పనిచేసే దగ్గర మీరు ఏ విధంగా చేస్తున్నారు, గ్రామ పంచాయతీ కదా, ఎన్ఆర్జీఎస్ అంటే గ్రామ పంచాయతీ నిధులు, అది మాకే హక్కు ఉంది, నాకు ఆధారాలతో కూడా ఉంది, తీర్మానం అలాగే ఉంది, మీరు ఈడ ఎవరు వేస్తున్నారు, ఎంతమంది వేస్తున్నారు, వాళ్ళతో నేను మాట్లాడాలి. మీ మీద వచ్చిన తర్వాత మస్టర్ జనరేట్ చేయడం ఉంటుంది, కొలతలు ఉంటుంది, పొడవు వెడల్పులు, ఏఈ గారిని అడిగినా కానీ నీకేం సంబంధం లేదమ్మా అని చెప్పిండ్రు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ముందు రోజు వచ్చి ఏఈ గారు కొలతలు పెట్టి పోయారు, నన్ను మాత్రం ఆహ్వానించలేదు. ఈరోజు రోడ్డు వేసే క్రమంలో కూడా నన్ను ఏం ఆహ్వానించలేదు. ఆ దానిపైననే నేను వాళ్ళని అడగడం జరిగిందనమాట. ఎవరైతే రోడ్డు వేస్తున్నారో వాళ్ళతో మాత్రమే నేను మాట్లాడతా అని చెప్పడం కూడా జరిగింది. ఈ అడిగే క్రమంలోనే నాతో పాటు డిప్యూటీ సర్పంచ్ గారు ఉన్నారు, వార్డు సభ్యులు ఉన్నారు. ఆ వార్డు సభ్యుల ఒక ఆమె భర్త నేను అడుగుతూ ఉంటే కన్నా తన మీద దాడి కూడా చేసిండ్రు. దాడి చేస్తే నేను మధ్యలో పోయి అడ్డుకోవడం జరిగింది. తన చొక్కా చినిగిపోయింది. ఇంత చేస్తున్నారు. ఇట్లా కాంగ్రెస్ నాయకులు ఇలా చేయడము ఏం మంచిగా లేదు. వాళ్ళ దౌర్జన్యం నశించాలి. అయినా కానీ ఎమ్మెల్యే గారు స్పందించి వాళ్ళ కార్యకర్తలకు గ్రామంలో ఏ విధంగా నడుచుకోవాలనో వాళ్ళకు చెప్తే ఇప్పటికైనా బాగుంటుంది. నేను జిన్కుంట గ్రామ పంచాయతీ, బల్మూర్ మండల్, నాగర్ కర్నూలు జిల్లా. అయితే ఇప్పుడు మన జిన్కుంట గ్రామంలో సీసీ రోడ్డు విషయంలో గొడవ జరుగుతుంది. ఎందుకు గొడవ జరిగిందంటే గతంలో ఎలక్షన్ల కంటే ముందు 3 రోజుల ముందు 50 లక్షలు శాంక్షన్ అయిందంట. అయితే అది ఏమని ఉంది అలా శాంక్షన్లో అంటే తీర్మానంలో గ్రామ పంచాయతీ చేయాలని తీర్మానంలో రాసి ఉంది. కాబట్టి ఆ 3 రోజుల ముందు ఎలక్షన్ల ముందు శాంక్షన్ అయింది. తర్వాత ఎలక్షన్ల కోడ్ పడ్డది. ఎలక్షన్లు అయిపోయినాక సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగినేని పుష్పలత గెలిచినాక ఆమె ఏం చేసింది, 50 లక్షల శాంక్షన్ పనిని ఆమె గ్రామ పంచాయతీకి వెళ్ళి చేయాలని అనుకున్నది. కాబట్టి ఆమె పని చేద్దామని అనుకుంటే ఏం చేసిరు, కాంగ్రెస్ నాయకులు ఏం చేసిరు, మా ప్రభుత్వం ఉంది, పైన మాదుంది, ఎమ్మెల్యే మేము ఉండమని చెప్పి వాళ్ళు పని సర్పంచ్కి వార్డు మెంబర్లకు ఎవరికి తెలియకుండా వాళ్ళు సొంతంగా పని మొదలుపెట్టి ఆ తోవడం జేసీబీ తోటి మొదలుపెట్టడం జరిగింది. ఆ విషయంలోనే సర్పంచ్ గారు పోయి సీసీ రోడ్డు నా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నేనే వేస్తా అని అడగడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ నాయకులు మొత్తం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మీద వార్డు మెంబర్ల మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు ఇది మంచిది కాదు. గవర్నమెంట్ అన్నప్పుడు అందరికీ, ప్రజాపాలన అన్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి. కానీ ఇది కావాలని ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉందని బీఆర్ఎస్ నాయకుల పైన దాడి చేయడం ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే మా వార్డు నెంబరు చంద్రు అనే అబ్బాయి పైన ఉడక దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మంచివి కాదు. ఇంకా గవర్నమెంట్ మంచిగా కొనసాగాలంటే అందరి సమక్షంలో దాని పనిని అందరికి ఒప్పించి మెప్పించి గ్రామ తీర్మానం ప్రకారం చేయాలి. కానీ ఏదో ఏకపక్షంగా చేసి బీఆర్ఎస్ నాయకుల పైన దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదని మేము కోరుకుంటున్నాం. మా జిన్కుంట గ్రామం, బల్మూర్ మండల్, నాగర్ కర్నూలు డిస్టిక్. అయితే మా ఊర్లో గేట్ కానించి ఊర్లకు ఎన్ఆర్జీఎస్ రోడ్డు ఉంది. అది కాంగ్రెస్ ఎమ్మెల్యే జిన్కుంటలో గెలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్డు మెంబర్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే 9 మంది రేపులో ఒక వార్డు మెంబరు కాంగ్రెస్ గెలిచింది. అందులో 5వ వార్డు మెంబర్ భర్తను నేను. అయితే ఏమైందంటే సర్పంచ్కి సంబంధం లేకుండా ఈ ఊర్లో మేమే చేస్తాం, సర్పంచ్కి సంబంధం లేకుండా మేమే చేస్తామని ఎమ్మెల్యే అధికారంతో ఇట్లా కాంగ్రెస్ గుండాలందరికి వచ్చి ఏపిస్తుంటే సర్పంచ్ పోయి నిలదీయడంతో మేము పోయి అడిగితే మా మీద కాంగ్రెస్ గుండాలు నిరక్షరకంగా మమ్మల్ని దాడులు దిగదిగారు. ఇట్లా దెబ్బలతో తాకించారు. ఇట్లా అంగి తింటారు, నెత్తితో దెబ్బలు తాకినాయి. ఇంత అరాచకంగా కాంగ్రెస్ గుండాలు జిన్కుంటలో ఇట్లా తయారయ్యారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.